పోరాడితే పోయేదేం లేదు. ఇప్పటికైనా బీజేపీపై యుద్ధం ప్రకటిస్తే మహా అయితే జైలుకెళ్తారు. దానివల్ల రాజకీయ ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని, ఇప్పటికే 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి కొత్తేం కాదు కదా అని ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్కు సలహా ఇచ్చారు. కానీ జగన్ అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పట్టించుకోలేదు. బీజేపీ వెనకే పోతున్నారు. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో వచ్చి పడిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ సపోర్ట్ బీజేపీకేనని జాతీయ మీడియాకు లీకులిచ్చారు. దీంతో చాలామంది ఎందుకీ అప్రకటిత సంసారం, నేరుగా ఎన్డీఏలో చేరిపోవచ్చు కదా అన్న సెటైర్లు జగన్పై వేశారు. ఎన్డీఏ కూటమికి వైసీపీ సపోర్ట్ చేస్తే ఆయన ఎవరి మీద పోరాడి రాజకీయం చేస్తారు? ఎన్డీఏకు పిల్లర్గా ఉన్న చంద్రబాబు మీదన ఏపీలో ఓట్ల చోరీ జరిగిందని, కానీ రాహుల్ మాట్లాడడం లేదని జగన్ అన్నారు. రాహుల్ పోరాడుతోంది ఎవరిపైనా? మోదీ ఎన్నికల సంఘంపైన. మరి తాను మట్టి కొట్టుకుపోవడానికి ఓట్ల చోరీ కారణం అనుకుంటున్నప్పుడు జగన్ రెడ్డి, మోదీ ఎన్నికల సంఘంపై ఎందుకు మాట్లాడరు? రాహుల్ మాట్లాడాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీకే మద్దతు ప్రకటించారు. దీనికి ప్రజలకేం చెబుతారు? జనసేన, టీడీపీతో జతకట్టి తనను, తన పార్టీని పాతాళంలోకి పడేసిన బీజేపీపై ఆయన ఇంకా ప్రశంసలు కురిపిస్తున్నారు. అవసరం లేకపోయినా మద్దతిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమిలో ఉన్న బీజేపీకి మద్దతిచ్చి ఏం సాధిస్తారు? మీరు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అని ప్రపంచానికి చెబుతున్నట్లుగా ఉంది. బీజేపీ తనను కాపాడుతుందని జగన్ ఊహించుకుంటున్నారు. అడగకపోయినా మద్దతిచ్చారని వ్యక్తిగతంగా అభినందిస్తున్నారేమో కానీ పాపం అని కేసుల నుంచి కాపాడరు. ఒకవేళ తాము అధికారంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించేవారో ఊహించలేనంత అమాయకులు బీజేపీ నేతలు కాదని అనుకోవచ్చు. అసలు ఏ కోణంలో చూసినా జగన్ బీజేపీని అనుసరించకూడదు. వైసీపీని ముస్లింలు నమ్ముతారు. నిజానికి అది వైసీపీ నమ్మకం కాదు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా ఆ పార్టీకి పోయింది కాబట్టి వారు నమ్ముతున్నారు. కానీ జగన్ ఏం చేస్తున్నారు? బీజేపీతో బంధం నడుపుతున్నారు. ఆ బంధం లీగల్ కాదు. కనీసం బంధంలో ఉన్నామన్నట్లుగా చెప్పుకోలేరు. బీజేపీ ఇతర పార్టీలతో కలిసి పాతాళానికి నెట్టేసిందని తెలిసినా బీజేపీ కాళ్లు వదిలిపెట్టలేనంత నిస్సహాయ బంధం. జగన్ దుస్థితిని బీజేపీ పక్కాగా ఉపయోగించుకుంటోంది. నేరుగా అడగకుండానే వచ్చి మద్దతిచ్చేలా చేసుకుంటోంది. జగన్ వలువలు విప్పేసి రోడ్డు మీద ఉండేలా చేస్తోంది. ఇవాళ బీజేపీని ధిక్కరిస్తే రేపు జైలుకు పోతానని జగన్కు భయం. ఆయన చేసిన నేరాలు చిన్న చిన్నవి కావు. ఇవాళ కాకపోతే రేపైనా ఆయన జైలుకు పోవాల్సిందే. ఎందుకంటే బీజేపీ అయినా మరొకరైనా కొంతకాలం కాపాడగలుగుతారేమో కానీ ఎల్లకాలం కాదు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల బలం ఉంది. రేపు అది కూడా ఉండదు. అప్పుడు కాపాడాల్సిన అవసరం బీజేపీకి ఉండదు. ఈ లాజిక్ అర్థం చేసుకోకపోతే జగన్ రాజకీయంగా మరింత దిగజారడమే కానీ ఎదిగే ఛాన్స్ ఉండదని ఉండవల్లి లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడో సంకేతాలిచ్చారు. కానీ ఆయన చెప్పినట్లుగా చేయలేదు. అధికారం కోల్పోయారు. ప్రతిపక్ష నేత హోదా కోల్పోయారు. ఇప్పుడు పార్టీ ఉంటుందో ఉండదో తెలియనంత గందరగోళంలో పడిపోయారు. ఇప్పటికైనా ఆ పెద్దాయన సలహాల్ని పాటించి రాజకీయం నేర్చుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. బీజేపీపై యుద్ధం ప్రకటించండి. ఆ పోరాటంలో జైలుకెళ్లినా విజయమేనని వైసీపీ క్యాడర్ భావిస్తున్నారు. మరి జగన్ ఎందుకు ధైర్యం చేయడం లేదు? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.